ఏకస్వరూపమే. కానీ దానిలోని మనం వ్యతిరేకంగా ఒకరికొకరికి ఈర్ష అశ్వేత దేశాల సేదన ఒకరికొకరు కొట్లాడుకోవడం చంపుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత భార్య స్వరూపము బిడ్డ స్వరూపము అంటే ఏకస్వరూపం. కానీ భార్య స్వరూపమేమో తెలియక తండ్రి స్వరూపమేమో తెలియక తల్లిదండ్రులు కూడా పడుతున్నారు. బిడ్డలు భార్య స్వరూపం తెలియక భార్యకి హింసిస్తున్నారు. ఒకనాడు భర్త స్వరూపం తెలియక భర్తను కూడా హింసిస్తున్నారు ఆడవాళ్ళు. ఎందుకు ఇలా జరిగిందంటే ఈ స్వరూప లక్షణం అనేటువంటిది మనం తెలియకపోబట్టి మనం ఈ రకంగా ప్రయాణం చేసేటప్పుడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు ఏం చెప్పాడంటే ఆయన మహాత్మ సర్వభూతాత్మ అందులో నీ యొక్క స్వరూపమే ఇంకా లేదని చెప్పారు. కానీ మనం బుద్ధి లేకపోయేటువంటి ఏం చేస్తామంటే కుక్క చూడండి, అద్దాల మేటలు పోయింది కుక్క అనవసరంగా అది అలాగా ఆ అద్దాలలో కనిపించినటువంటి అంతా ఆ నీడ కనిపిస్తుంది, దానికి కుక్కలాగా కనిపిస్తుంది. నా చిత్రు కుక్కలు ఎదురుగా ఉన్నామని చెప్పి అద్దాల మీద పడి మూతి బద్ద కొట్టుకుని అది సాగు చేసుకుంటారేమో. అలాగే ఎగిరి ఎందుకు స్వరూపం అని అది చిత్ర కుక్కలు అని చెప్పి మనం కూడా అలాగే స్వరూప లక్షణం తెలియకపోబట్టి మనం కొట్లాడుకోవడం చంపుకోవడం ఎన్నో సంవత్సరాలు ఉండుకోలేట. కాబట్టి ఇట్లా పరమాత్మ స్వరూపం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు అందరూ యుక్తి అయింది. ఎలాగంటే మనం చెప్పాలి అభ్యాసాల విషయదైవ సమాధి మధ్య గడిచింది ఆజన్మ దళితం పాపం దక్షిణాజీవిత సిద్ధని మన గురించి స్వామి చెప్పారు. అభ్యాసం చేయమన్నా ఏం అభ్యాసం చేయాలి? జ్ఞానాభ్యాసం చేయమన్నా. జ్ఞానం అంటే నేను ఆత్మస్వరూపం అనే భావం చేత గురువు దగ్గర ఉపదేశం అయిన ఆయన చెప్పిన ఆ స్వరూపము నీ స్వరూపమే సర్వజగత్తు మూలమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ వస్తువు నీ స్వరూపమని చెప్పుతుంది. కొన్నాళ్ళ వరకు కొన్ని సంవత్సరాల వరకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు నేను ఆత్మస్వరూపం అనేటువంటి ఆలోచన మరవకుండా తేడా చేయాలి. ఎప్పుడైతే ఆలోచన మరవకుండా తేడా చేస్తామో అప్పుడు మన అనుకూలాలు మాత్రం నేను ఆత్మస్వరూపులని ఎప్పుడైతే మనకు జ్ఞానం సిద్ధిస్తుందో అప్పుడు వీళ్ళకి దృష్టి కలిగినటువంటి వారు వీళ్ళందరూ నాకు ఆత్మబంధువు లేదు. అప్పుడు బంధువులు తెగిపోవాలి. సరే ఈ బంధువులు తెగిపోతే మనకు బంధం వస్తుంది. ఏమిటి వస్తుంది అంటే ఆత్మస్వరూపము నేనని తెలిసిన తర్వాత సంసార బంధం కాదు, నాది నేను అనేటువంటి ఆలోచన కాదు. మరేంటి మిగిలింది నేను బ్రహ్మం అనేటువంటి మిగులుతారు. దానికి పరిపూర్ణ లేదా గురువు ఇచ్చారు. కాబట్టి మరి ఇట్లా సృష్టి ధర్మాన్ని కాపాడిన పరమాత్మ స్వరూపము ఈ పరిపూర్ణ బోధకు వచ్చినప్పుడు ఇతర మతస్థులు అందరూ కూడా దైవంగా నిర్ణయించుకుంటూ అదే మరి జాగ్రత్త స్వప్న సుశుక్తులకి అవతల మహాకామ శరీరమని తుర్యమని తుర్యాతీతమని అది దైవమని మూడవస్థల మాయని తర్వాత ఆ మూడవస్థల మాయ అటు పరమాత్మనే సత్యమని ఆ పరమాత్మ నేనని దీక్షలు వారు అంటాడు. ఏమంటే ఈ ఎరుకు నాశనం కలదు, కానీ తెలియని మూడులు ఆ బ్రహ్మము ఈ పరమాత్మ నాశనం కలదని తెలియక పరమాత్మ స్వరూపం సత్యమైనటువంటిదని ఆ పరమాత్మ నేనని ఆ పరమాత్మ సత్యమైనటువంటిదని తెలియనటువంటి వాళ్ళు ఇలాగ అడుగుతున్నారు. తెలిసినటువంటి వాళ్ళు పరమాత్మ లేదు, ప్రపంచం లేదు, నీవు లేవు, నేను లేవు, అంతా మాయని చెప్తాడు దీక్షలు వారు. కాబట్టి ఇట్లా పరమాత్మ స్వరూపం తెలుసుకున్న తర్వాత దీక్షల వారి మాట అన్నాడు. ఏమంటే మూలమలేని గుర్తెరుగే శరీరము సర్వము నా వలన పుట్టిందని తన వంటి వారితో చెప్తే నమ్మి ఉన్నారు. అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే మూలమలేని గుర్తెరుగే శరీరం అనగా ఆత్మస్వరూపం మనందరిలో చెప్పాం కదా మొదట్లో మనకందరికీ ఆధారభూతమైన వస్తువు. ఆ ఎదిగే శరీరము దానివల్ల సర్వం పుట్టిందని చెప్తే నమ్మకూడదని ఆయన అభిప్రాయం. అయితే
నమ్మకపోతే మనం మొదటిలోనే భద్రరామచంద్రంలోని ఆత్మ నుంచే సర్వం పుట్టిందని 7వ పద్యంలో చెప్తుంది. ఆత్మ యొక్క అనేక ఆకాశం ఉదయించే ఆకాశంలో నిలంబకుంటే నల్లంబు వలన అగ్నిహోత్రుడు ఉంటే అగ్నిహోత్రం వల్ల నప్పు ఉంటే నప్పు వలన మహా అవనిష్టలై ఉంటే అవనంతో అసలు అమలు ఉంటే నాశతులు ఎన్ని మననామం అన్నము ఉంటే అన్నమంతుని నరులాది సకల జంతుజాలంబులాయని జగయుగంబులాయ పరమాత్మ ఆయన వల్ల అన్నాడు. చూడండి, ఆయన ఆడే మాట, ఈయన మాట. దీక్షిత వారి తర్వాత కంబాలు అల్పమ్మ తర్వాత పరశురామ నరసింహదాసు వాళ్ళు దగ్గర వాళ్ళే. ఈయనేమన్నాడంటే సర్వం కన వల్ల నీ వల్ల ఆత్మ వల్ల పుట్టిందని. ఆయన ఏమన్నాడు, ఆత్మ వల్ల పుట్టిందని నమ్ముతాన్నాడు. తేడా ఎలా వచ్చింది అంటే ఈ అన్ని మాట తప్పులేదు, ఆయన అన్ని మాట తప్పులేదు. అభ్యాస కాలంలోని ఆ మాట అన్నాడు. ఎలాగన్నాడంటే పిల్లలకే బాగా తెలుసు, మీలాంటి తల్లికే బాగా తెలుసు. ఎందుకంటే మాలాంటి పిల్లలకి 8 మాసాలు 6 మాసాలు 7 మాసాలు పిల్లలకి శంకలు వేసుకుంటా వాళ్ళు తినకపోతే నైనా భూసుడు వచ్చింది తినరా, పాము వచ్చింది తినరా అని చెప్పి ఇది చెప్పుకొని తినిపెట్టేవారు. అవునా? అప్పుడు భూసి వచ్చిందా, పాము వచ్చిందా? కారణం ఏంటి అలా చెప్పడానికి? అంతవాడు తినకపోతే ఇబ్బంది అవుతుంది, నీరస అయిపోతాడు, బాగా పుష్టిగా ఉండడు, తింటే బాగా అవుతాడని చెప్పి అబద్ధంగా కాకుండా చెప్పి పెద్దవారు చేశారు మీరు తల్లిలో. అవునా? అది తప్పు కాదు. ఆయనే ఆ ఉద్దేశం చేత అభ్యాసంలోని ఈ రకంగా చెప్పకపోతే బాగుండదని ఆత్మ నుంచే సర్వం పుట్టిందని చెప్పడం జరిగింది. కానీ దీనికి ఏమన్నారంటే ఆత్మ వస్తువు పుట్టలేదు కదా, పుట్టిందని చెప్తే దోషం కదా. అంత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ మాట పెద్దవాళ్ళు అయిన మీరు అంటారు, పోనైనా పాము వచ్చిందంటే నాకు తెలుసమ్మా నువ్వు నాకు జడ్పిస్తున్నా అని అంటాడా అన్న. పెద్దవాడు అయిపోయాడు కాబట్టి చిన్నవాళ్ళ మాట, చిన్నపిల్లల మాట పెద్దవాళ్ళు అయితే ఉంటుంది. వాళ్ళు మన మాటల్లో కూడా అవునా? అప్పుడు మాట అది తీసుకుని వాడు వాడేమన్నాడు, నేను మూలమైన పుట్టిన శరీరము సర్వం తన వల్ల పుట్టిందంటే నమ్మకూడదు, నమ్ముతున్నారంటే నమ్మరాదని మాట. ఎందుకంటున్నారంటే ఈ ఆత్మ లేదు కదా, సర్వం తన వల్ల పుట్టిందని నమ్ముతున్నారని. ఒకనాడు నమ్మితే దోషం అవుతుందని ఆయన అభిప్రాయం. పుట్టినటువంటి దానికి లేనటువంటి వస్తువుకి ఉన్నదని బ్రహ్మచంద్రము ఇదే మనకు దోషమని ఆయన అభిప్రాయం. అలాగే మనకు 81వ గ్రంథాల వల్ల కృష్ణరావు చెప్తాడన్నమాట. ఆకాశము శూన్యంలోని లోకులు మొరబెట్టి దానిలో ప్రవణాలు ప్రకటనగా పుట్టినావని శ్రీకాకుగా చెప్పినారు శ్రీ వినరాడు. వందే సంతి స్థితిలోనే లేదు, కాకుంటే విను సోద్యమా కుందేటి దుఃఖము లీకాలముననే మేకంటి వినమాట అని ఆయన మాట అందుకుంటూ చక్కగా కందాపం ద్వారాగా ఈయన కూడా నమ్మొద్దంటాడు. ఏమి ఆకాశము ఎవరన్నారు శూన్యమని? అద్వైతులు అన్నారా, మనవారు అన్నారంటే అద్వైతులు 24 ఇంద్రియాలను మాయగా బోధ చేసుకుంటూ ఆత్మస్వరూపాన్ని తనగా బోధ చేసుకుంటూ వాళ్ళు ఆకాశ స్వరూపాన్ని జ్ఞాన స్వరూపాన్ని నిలబెట్టుకుంటారా కానీ వారు ఆకాశం శూన్యం అన్నారు. కానీ మన వాళ్ళని ఎందుకన్నారు శూన్యమని అంటే ఆకాశం అనే జ్ఞాన స్వరూపమైన ఆత్మ తను పుట్టలేదు కాబట్టి తన వల్ల పంచభూతాలు 4 భూతములు పుట్టి ప్రపంచమైంది అన్నమాట నమ్మరాదు. ఆకాశము శూన్యమని లోకులు మొరబెట్టి దానిలో ప్రవణాదులు ప్రకటనగా పుట్టినామని శ్రీకాకుగా చెప్పినారు శ్రీ వినరాడు. చీకొట్టడే ఆయన మాట ఆయన దృఢం చేసుకున్నాడు. ఇప్పుడు మనం అందరం అసలు పరిపూర్ణ భావనకు వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఏదో పుట్టిందా లేదా అని విచారణకు వస్తే అది ఆరుడు భావంలోనే అది పుట్టలేదనే మాట చెప్పారు. కానీ వీళ్ళందరూ మాకు మేము ఆరు చెప్పిన మాటలు మిల్లాడే వస్తున్నారు కదా, మీరు కూడా చెప్పేస్తున్నారు కదా, మరి ఇంత జగత్తు ఎలా కనిపిస్తుంది అని మీకు మాకు అడిగారు. అడిగితే ఎండమావులు నీళ్ళు కనిపిస్తున్నావా? కానరా? కనిపిస్తున్నావా? కానరా? కనిపించవా? ఎండమావులు కనిపించవా? కనిపిస్తున్నావా? లేవు. అలాగే ఈ జగత్తు అంత కూడా మనం సైతం కలిసి మనతో సైతం కలిసి జగత్తు మనం అందరూ కదా
కనిపిస్తాము కానీ లేని వారిని విచారణ చేస్తే తాడి ఎందుకు పాము కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఉన్నదా? ఆ రకంగా ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది తాడి ఎందుకు పాములాగా కనిపిస్తుంది కానీ చూస్తే తాడే కానీ పాము లేనట్లా అలాగే ఈ ఆత్మ విచారణ చేస్తే తన మూలాన్ని విచారిస్తుంది, కనిపించదు, లేనిదైతుంది. కాబట్టి ఆయనకు మాత్రం మూలాన్ని విచారిస్తే ఎక్కడికి పోతే తన మూలము తల్లిదండ్రులు, తన వలనే వారి వారి తల్లిదండ్రులకు తన వలనే కాని అన్యము ఘనజన్మ స్థానం ఒకటి గలదాని తరమా బ్రహ్మాదుడు గది తెలియ తరమా ఇనుము ఈ బ్రహ్మాండ జననము నీనాయందని ఆయనది అది కాదని వేరే ఇంకోటి గలదాని తరమని మన కృష్ణబాబు 75 కన్నాలో చెప్పారు. నా మూలం నా తల్లిదండ్రులు విచారిస్తేస్తున్నా. నాకు మూలం ఎవరు? నా తల్లిదండ్రులు. వారికి మూలం వారి తల్లిదండ్రులు. బలాలు తల్లిదండ్రులు తీసుకుని పోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరు వద్ద పేరు పోతున్నాం. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టికే మూలం అని చెప్పినట్లుగా, అంటే వాళ్ళు సృష్టికి అయి నడిపినట్లుగా మనందరికీ కాంతలు అయ్యారు అనుకోండి, చెప్పుకుంటారు. అంతే మన తాతలు. వారికి ఎవరు పుట్టించారు? ఆత్మ. ఆత్మను మూలం విచారిస్తే లేదు. అట్టే ఆత్మస్వరూపులు కూడా మనం కూడా ఈ ఆత్మస్వరూపులనే మనం కూడా ముందు మొత్తం చెప్పుకున్నాం. అట్లా ఆత్మస్వరూపులు కాబట్టి మనకి మూలము లేదు. మన విజ్ఞానంగా విచారిస్తున్నాం. విజ్ఞానం ఎలా విచారిస్తామంటే మనం పుట్టక ముందు ఎక్కడుందాము? తల్లి గర్భం రాకముందు తండ్రి గర్భం రాకముందు వాసన రూపం రాకముందు పుదుగు రాకముందు జలము రాకముందు అగ్ని రాకముందు వాయువు రాకముందు ఆకాశం రాకముందు ఆత్మ స్వరూపం దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మకి ఎవరు మూలము? లేదు. అట్టి ఆత్మస్వరూపులు మనం కాబట్టి మనకు మూలము లేదు. కనిపిస్తుంది ఎలాగా? ఎండమావులు నీళ్ళు లేకనే ఉన్నట్లు దోషణ వెలుగు అలాగే జగత్తు కనిపిస్తుంది. బ్రహ్మస్వహ బ్రహ్మనాస్తి వందే చూడీని వాపించ అంటే నేను బ్రహ్మమును అయిన మాట, గుడ్రాలకు బిడ్డలున్న మాట నిజమైతే నీవు బ్రహ్మనైన మాట నిజమే. మరీచగా జలేకుండే పూర్ణమేవా జగద్భవే అంటే ఎండమావులో నీరు ఉన్నది, కుండలో తోడుకున్న మాట, తెచ్చుకున్న మాట, వాడుకున్న మాట నిజమైతే ఎండమావులు ఇది ఇప్పుడు వాడుకున్నాను ఆడపిల్లకి లేదు. నిజమైతే ఈ జగత్తు ఉన్నదన్నమాట, అనంతపురం ఉన్నదన్నమాట నిజమే. మరి అది నిజం కాదు. ఇది కూడా చీర పానైన సర్పస్య విషన్నస్య జగద్భవే అంటే పాము పాలు తాగడం వల్ల విషం పోయిందన్నమాట నిజమైతే ఈ జగత్తు ఉన్నదన్నమాట నిజమే. పాము పాలు తాగి నిజమే విషం పోద్దా? పోదు. అయితే అబద్ధం నిజం కాదు. ఇది జగత్తు ఉన్నమాట నిజం కాదు. అలాగే మనం ఏంటంటే ఇట్లా అందుకే ఆయన ఏంటంటే వినరాదు పొందేసంతి స్థితిలోనే లేదు. ఇది పుట్టే లేదు కాబట్టి ఇది పుట్టిందన్నమాట ఒకనాడు మనం అనుకుంటే అభ్యాసకాలంలోని ఆధార స్వాధిష్టానం అనుకూలక అనాథ విశుద్ధ ఆగ్నేయ సహస్రానం వరకు విచారించి ఈ స్థానంలోనే అన్ని దేవతలు ఉన్నారని చెప్పి సహస్రాల వద్ద సద్గురు పరమాత్మ ఉన్నాడని చెప్పి మనం విచారణ చేసి అట్టి పరమాత్మ స్వరూపము బ్రహ్మవాణి సాం బ్రహ్మయస్మి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ 4 బ్రహ్మలు విచారించి అట్టి 4 బ్రహ్మల స్వరూపము నీవేనని ఆ స్వరూపము పరిపూర్ణంలో విచారిస్తే లేకనే లేనిదైతే. కాబట్టి అట్టి లేని వస్తువు ఉన్నదని భ్రమపడటమే మనకు బంధన ఆగిలేదు. ఒకనాడు ఉన్నదని భ్రమపడినంత మాత్రాన మనకు జన్మలేదు ఎప్పుడు కూడా కాదు. ఒకనాడు లేనిది లేనట్లు విచారించాలి. అందుకు మన పెద్దలు పరిపూర్ణ బోధనలు చెప్తారని నాదే అంత 15 అయిందా? కాబట్టి మన పరిపూర్ణ బోధనలు చెప్తారు. ఈ ఉత్త భక్తవాయును నీవుప్పుడు ఉండచూసి నిజముగా నీవని నేనని జగమని భావింపు భగవతీని భాయక నిశము నిజము దీని భాయక నిశము అని చెప్పారు. ఈ శ్రీవని దేశ రాజీవ సంభవ దేవేంద్రాదులు ఇంకా శ్రీలించి తలవేయాలని మనకు 135 కన్నాలు చెప్తారు. ఈ ముక్త భక్తవాయులు అని అన్నప్పుడు ఏంటంటే మనకు అందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముక్త భక్తవాయులు ఏమైంది మొత్తం అందరూ చెప్పారు. అందరికీ అర్థమే అవునా? కానీ ఉండ చూడటం అంటే ఏమర్థము?
ముందు చూడడం అంటే మనం చూస్తే అది పరిగెట్టు పోద్దా? అది కాదు. మనం పుట్టక ముందు మన గురుదేవుల శోషణ అయిన తర్వాత, మనం పుట్టక ముందు, మనం పుట్టిన తర్వాత, పుట్టిపోయిన తర్వాత కూడా పరిపూర్ణం ఉన్నదనే యథార్థ జ్ఞానం మనకు వస్తే మనం చూసిన వాళ్ళని అవుతున్నాం అనమాట. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, సృష్టికి పూర్వంలో సృష్టికి పరమాణు, సృష్టి ఉన్నప్పుడు సృష్టి లేక. అది కాదు. ఈ ఉత్త పట్టగా ఏమి లేకుండా సదా పరిపూర్ణమై ఉండు ప్రకృతి లేదు. ఆది మధ్యాంత శూన్యమైన దానందు పంచభూతములు జన్మించలేదు. ఏ మాత్రం చెప్పారు? ఆది మధ్యాంతములు అనగా, ఆది అనగా ముందు, మధ్యం అనగా ఇప్పుడు, మరి తర్వాత ఆంతం అనగా మరి కొన్ని జనాలు పోయిన తర్వాత. ఈ ఎరుక ఆదిలోని లేకుండా పరిపూర్ణం ఒకటే ఉంది. మరి ఇప్పుడు మధ్యలో ఇది వచ్చాము, అంతరం కూడా వచ్చాము, వచ్చామా? మరి కొన్నాళ్ళకు పోతాం. కానీ మనం ఆదిలోకి లేనటువంటి వాళ్ళు మధ్యలో ఉంటాము. అలా తర్వాత వాళ్ళు సఫలప్పుడు వస్తుంది, పగలపోతుంది, మేలుకున్న తర్వాత వాడు ఆ పూర్తి సమయంలోని సఫలం సంక్షేపం ఉంటుంది. అలాగే మనం కూడా ఈ సృష్టి పరిణామంలోని మనం కూడా మధ్యలోనే ఉన్నాం. అంటే స్వాదిలోని లేము, మధ్యలోని లేము, మధ్యలో ఉన్నాం, కలవకపోతాం. పరిపూర్ణము ఆది మధ్యాంత శూన్యం అంటే ఆదిలోనే ఉంది, ఇప్పుడే ఉంటుంది, మరి కొంతకాలం కొద్ది ప్రపంచం ఏమైపోయినా ఉంటుంది. కాబట్టి ఆది మధ్యాంత శూన్యమైన దానందు పంచభూతములు జన్మించలేదు. పంచభూతములు పుట్టవైతే ఎవరు పుట్టవి? ఇలా చెప్పాం కదా, పంచభూతములు పుట్టేవంటే నీలాకారంగా అవి కూడా పంచభూతములు పుట్టడము, మనమెందు లీలమైపోవడము. రాత్రిపూట చూడండి, మన జాగ్రత్త అవసరం పంచభూతములు మనం ఉంటాము. రాత్రిపూట మాత్రము పంచభూతములు మనయందు నీలమైపోతాయి. కేవలము ఆత్మస్వరూపం ఒకటే, శరీరము ఆయువు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు శరీరం అంతా, శరీరంలో మాత్రము ఈ శక్తులన్నీ విజృంభించి నయమైపోతాయి, దివి శక్తులన్నీ. మన తెల్లవారుజామున అన్నీ కూడదు. కాబట్టి అలాగా మనకు పంచభూతములు అలాగా పుట్టడము, మన యొక్క లీలమైపోవడము, సృష్టి స్థితి లైన్ జరుగుతూనే ఉంటాయి. అందుకే పంచభూతములు పుట్టావి, ప్రపంచం అయిందనమాట. లీలాకారులు పరిపూర్ణమైంది అవి లేవు, తనకు దాన్ని పుట్టించుకుంటాయి. తనకు దాన్ని మాత్రం పుట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరికి చెప్పాం కదా, తన మూలం తల్లిదండ్రులని పుడతారు. కానీ అందుకే ఎరుకకు కొడుకులు అంతే అర్థము. ఎరుక కొడుకులు అంటే ఆత్మానం పుత్రనామాసి అంటే ఆత్మ అనగా ఎరుక. ఆ ఆత్మే మనకు పుత్రులై కొడుకులై పుట్టింది, ఇంకా వేరే కాదు. అందుకే మన మీద కంటే పిల్లల మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది మనకు. అంటే మన ఆత్మ మన కొడుకులై కూతులై పుడుతుంది. అందుకే మగవాడే ఆడదయ్యాయి ఎడతగా పారాడేవాడు నడుసులవావై యుగ యుగములు నటించిన సుగుణ ఇంటి వస్తూ చూడరయామని చెప్తాడు. ఇదే ఆడ స్వరూపమైనది, ఇదే మగ స్వరూపమైనది. పేర్లు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, మరి బిడ్డలు కనుకుంటుంది. మనవరాలు కొడుకులు పాడాలి, మనవరాలు అంటుంది. అవంతా ఎవరు? సుగుణ ఇటువంటి వస్తు ఆ వస్తువే. కృష్ణమౌలు అంటాడు, నేనాడ దాననైతిని, నేనే మగవాడనైతి, నేనే నన్ను. నేనంటే కృష్ణబాబులం ఆడమనిషి అయిందని కాదు, నేననగా ఆత్మ. ఆ ఆత్మ స్వరూపము స్త్రీ రూపం అవుతుంది, పురుష రూపం అవుతుంది. కాబట్టి నేనాడ దాననైతిని, నేనే మగవాడనైతే, నేనే నన్ను నేనే పఠించకూడదు అంటే వాళ్ళు. అంటే ఇందాక చెప్పినట్లుగా స్వరూప లక్షణం మర్చిపోయినప్పుడల్లా ఇది స్త్రీ అని, ఇది పురుషుడు అని విచారణ లేకుండా అది కామోదేంద్రికముల చేతన ఇచ్చిన వారు అన్నట్లు స్త్రీలై వచ్చి పురుషులకు చెందుతుంది, పురుషులై వచ్చి స్త్రీలకు చెందుతుంది. ఆ ఏదికే అవునా? నేనే వండించు, నేనేమని తెలుపుమనుకుని ఈగిస్తుంది, నా వారిని రక్షించుకుంటుంది, నా వారిని కాదని శిస్తుంది. అదే దానికో ఎవరో అక్కడ పడిపోయారు అనుకో, నా పిల్లలను తప్పుకుని తెచ్చుకుంటాం. నా పిల్లలు కాకపోతే కొంచెం మాకేం తెలియకపోతాం. అవునా? ఇది గుణాలన్నీ దీనిలో ఉన్నాయి. కాబట్టి ఆయన అంటాడు, నేను ఆడదానైతే, నేనే మగవాడనైతే, నేనే పఠించకూడదు, నేనే తెలుపుమనుకు నీకు తెలుసు అని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా ఆది మధ్యంత శూన్యమైన దానిందు పంచభూతములు జన్మించలేదు, బంధముక్తులు లేని పరిపూర్ణమందు పంచి కోసం ఉద్భవించలేదు. బంధము ఉన్నది కాబట్టి ఇందాక చెప్పినట్లు మనం అందరము గురు శిష్యులుగా ఏర్పడి
గురుశిష్యులుగా ఎన్నుకొని గురువులు కానీ శిష్యులు కానీ అనేక బాధలు పడి ఈ బంధాన్ని తప్పించుకోవాలని. పరిపూర్ణంగా అట్లా శరీరం లేదు, అట్లా బంధం లేదు. దానికి పంచకోశాల శరీరం కూడా లేదు. కాబట్టి బంధముక్తులు లేని పరిపూర్ణమందు పంచకోశం ఉద్భవించలేదు. జ్ఞానకర్మము లేని వస్తువు ఎందు ప్రకృతి జంబులు ఉత్పత్తి లేదు. జ్ఞానం అనగా ఈ ఆత్మ, అలా కర్మ అనే శరీరం. ఈ ఎరుకగా ఉంటుంది. జ్ఞానము కర్మ రెండు కలిసి ఉంటుంది. పరిపూర్ణంగా అట్లా తెలివైన జ్ఞానం కానీ కర్మమైన శరీరం కానీ దానికి లేదు. జ్ఞానకర్మము లేని పరిపూర్ణమందు ప్రకృతియములు ఉత్పత్తి లేదు. అసిరులందు మాయా విద్యులాది ఉపాధి దేవుల ఉత్పత్తి లేదు. మాయా దేవులంటే శుద్ధ చైతన్య పరమాత్మ తెల్లవారి జామున భూమధ్య స్థానంలో మనకు చిన్న మాయా అనే ఉపాధి ఉంటుంది. ఆ మాయలో ప్రతిబింబించినప్పుడు ఈశ్వరుడు అనే పేరు వస్తుంది. అదే శక్తి ఉదయం చిన్న అర్థం ఉంటుంది. ఆ అర్థంలో ప్రతిబింబించినప్పుడు జీవుడు అనే పేరు వస్తుంది. అలాగా మాయా అవిద్య అనే రెండు ఉపాధుల్లో ప్రవేశించిన తర్వాత ఈశ్వరుడు జీవుడని పేరు వస్తుంది. మళ్ళా రాత్రి కూడా తన ఎంత నీలం అయిపోతుంది. ఈ జీవేశ్వరుడు మాయ అయిపోతుంది. కానీ పరిపూర్ణంలో అలా పుట్టడం కానీ మాయ అయిపోవడం కానీ అనగా లేదు. మాయా విద్యలాది ఉత్పత్తి లేదు. జగము జీవుల స్థావర జంగమములు భక్త బయలుంది అన్నాడు లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఆత్మధర్మాలను తెలుసుకొని చక్కగా గురువుగారు అన్వేషించి గురువుకి సేవ చేసి ఆత్మ నేనని తెలుసుకొని అటు ఆత్మస్వరూపాన్ని కూడా దర్శించి పరిపూర్ణ బోధ తెలుసుకొని మనమందరం జన్మరైతులు అయితే కోరుకుంటూ ఉంటున్న అవకాశము